నామంలో మీ అందరికీ కొద్ది కాలక్షేపములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 16వ అధ్యాయం 20 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడే ఉండుగాక. పుల్లరా, ఉదయకాలం దేవుడు తన కృపను మీకు అనుగ్రహించి వాడై ఉన్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా కృప దావీదునకు దూరం చేయను అని వాగ్దానం చేసి దావీదు సంతతికి ఆయన కృపను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నావహు దేవుని యందు కృప పొందిన వాడు ఆయనని వాక్యం రాయబడింది. భక్తిహీనుల మధ్య నశించిపోకుండా తన కుటుంబాన్ని బిడ్డలని దేవుడు తన కృప చేత రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 32వ కీర్తన 10వ వచనంలో నా యందు నమ్మకించువానికి కృప ఆవరించినట్ట. ఎవరైతే యేసు ప్రభు వారిని వేడుకుంటారో, ఆయన విశ్వాసం ఇస్తారు, నమ్మకించుతారు, వారి పట్ల దేవుడు తన కృపను అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుగా. ఆమేన్. దయగల మా ప్రభు ఆయుధి కాలం నాయన, నీ కృప నాయన మీకు మీ కుటుంబాలకు నేను అనుగ్రహిస్తున్నాను వాగ్దానం చేశాను తండ్రి. అలాగే నాయన వారి కుటుంబాలను వారి బిడ్డలను ప్రభు నీకు దావీదు వంశమును ఆశీర్వదించినట్లుగా తండ్రి దేవా, నీ కృప చేత వారి కుటుంబాన్ని వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఉదయకాల ప్రయాణాల్లో పలుబాట్లు తోడే ఉండమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.